తీయగా చల్లగా. నా పేరు పోపూరి చారుమతి పల్లవి. నేను విజయవాడ నుంచి వచ్చాను. తను ఎంపిక చేసుకున్న పాట దాసరి నారాయణరావు గారి రచన, రమేష్ నాయుడు గారి సంగీతం, సుశీలమ్మ పాడారు. జయసుధ సినిమా నుంచి గోరువెచ్చని సూర్యుడమ్మ. గోరువెచ్చని సూర్యుడమ్మ పొద్దు పొడుపులో వచ్చాడమ్మా. గోరువెచ్చని సూర్యుడమ్మ పొద్దు పొడుపులో వచ్చాడమ్మా. వద్దన్నా రావద్దన్నా గుండెల్లో గుడిసె వేసి అది గుడిగా చేసి ఆ గుడిలో దాగున్నాడమ్మా. ఆ గుడిలో దాగున్నాడమ్మా. గోరువెచ్చని సూర్యుడమ్మా పొద్దు పొడుపులో వచ్చాడమ్మా. మిట్ట మధ్యాహ్నం నడినెత్తిన వచ్చాడు. మిట్ట మధ్యాహ్నం నడినెత్తిన వచ్చాడు. ఒంటరిగా పోతుంటే ఎంటెంట పడ్డాడు. ఇనకుండా పోతుంటే అరిసరిసి పిలిచాడు. పిలిచి పిలిచి అలుపొచ్చి పైకెక్కానన్నాడు. ఎత్తికి ఎత్తికి అలకొచ్చి ఏడెక్కానన్నాడు. ఆ ఏడి దిగాలంటే నా తోడు కావాలంట. నీ తోడు ఇస్తానంటే తను దిగి వస్తాడంట. గోరువెచ్చని సూర్యుడమ్మా పొద్దు పొడుపులో వచ్చాడమ్మా. వద్దన్నా రావద్దన్నా గుండెల్లో గుడిసె వేసి అది గుడిగా చేసి ఆ గుడిలో దాగున్నాడమ్మా. ఆ గుడిలో దాగున్నాడమ్మా. గోరువెచ్చని సూర్యుడమ్మా పొద్దు పొడుపులో వచ్చాడమ్మా. బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. పాట రాసింది దాసరి గారు, చాలా బాగా రాశారు. ఇందులో ఒక మాట ఉందండి, గుండెల్లో గుడిసె వేసి అది గుడిగా చేసి ఆ గుడిలో దాగున్నాడమ్మ అనే మాట అద్భుతమైన మాట. అది దానికి నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, గుడి ఎక్కడో లేదు, గుడిసెలోనే ఉంది. గుడిసెన మాటలో మొదటి 2 అక్షరాలు గుడి. గుడిసెలోనే గుడి ఉందన్న రహస్యం తెలిసిన వ్యక్తి కాబట్టి అందరి గుండెల్లో గుడి కట్టుకుని ఉన్నారు దాసరి గారు ఈరోజు. నువ్వు పాడిన దాంట్లో అమంగళం ఏదీ లేదు, థ్యాంక్ యూ సార్. అస్సలు లేదు అమంగళం. థ్యాంక్ యూ సార్. లక్షణంగా పాడావు, పర్ఫెక్ట్ పిచ్చింగ్. థ్యాంక్ యూ సార్. శుభాశీస్సులు తల్లి నీకు. శుభం. పాడుతా తీయగా చల్లగా.